ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఉదయకాల సమయానికై వందనములు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ ప్రేమకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున మాతోనూ మాట్లాడమని, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నీ కృపలో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సామెతల గ్రంథము 15వ అధ్యాయము మొదటి 3 వచనములను మనము చదువుకుందాం. మృదువైన మాట క్రోధమును చెల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. మనము చదివిన వాక్య భాగములో మొదటి మాట మనము చూసినట్లయితే, ఒక మృదువైన మాట కోపమును చల్లార్చును. ఒక వ్యక్తి కోపముతో ఉన్నప్పుడు, తన యొక్క ఆలోచనలు చాలా తీవ్రముగా ఉన్నప్పుడు, అతను ఇంకా ప్రేరేపించినట్లుగా అతనికి విరోధముగా ఏదైనా మాట, అతని కోపం ఇంకా రేపే మాట మనం మాట్లాడినట్లయితే తను తర్వాత ఏమి చేస్తాడో తెలియదు. అయితే ఆ వ్యక్తి తన యొక్క ఆ కోపము నుండి దిగి అతడు సమాధానంకు రావాలంటే ఒక మృదువైన మాట అవసరమై ఉన్నది. ఒక్క మాటలోనే మనము ఒక వ్యక్తి యొక్క తలంపును మార్చగలము. ఒక వ్యక్తిని నీవు తన యొక్క ఉద్రేకతలో, తన యొక్క కోపములో నుండి బయటకు తీసుకొని రాగాలంటే ఒక్క మాట చాలు అని ఇక్కడ సామెతల గ్రంథకర్త చెప్పటం చూడగలం. అవును, కొన్నిసార్లు మనం చూసినట్లయితే మనం మాట్లాడే మాటను బట్టి ఎదుటివాడు తన యొక్క స్థితిని కోల్పోయి కోపములో ఇంకా ఏమి చేస్తాడో తెలియదు. అయితే కొందరు ఉంటారు, ఎదుటివాడు ఎంత కోపములుగా ఉన్నాను సరే, ఎంతగా వారిపైకి మండిపడినను సరే, నిదానముగా అతని కోపమునకు సమాధానం ఇచ్చేవారిగా, నిదానముగా అతన్ని నెమ్మలపరిచేవారిగా ఉంటారు. అలాంటి మాటలను, అలాంటి వ్యక్తిత్వంను కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మన మాటలను బట్టి మనము ఎంత జ్ఞానము కలిగిన వారము, మన మాటలే మనల్ని ఎంత బుద్ధిహీనులము అని మనకు చూపిస్తూ ఉన్నాయి. నీవు దేవుని సన్నిధిలో నివసించే వ్యక్తిగా ఉన్నావు, అయితే బయటకు వెళ్ళినప్పుడు నీ మాటలు ఎలాగున్నాయి? నీ మాటలు ఎదుటివాడిని సమాధానపరిచే మాటలుగా ఉన్నాయా? నీ మాటలు ఎదుటివాడిని గాయపరిచేవిగా ఉన్నాయా అని నీవు పరీక్షించుకోవాలి. ఎదుటివాడిని గాయపరిచి కోపమును తెచ్చి అతని యొక్క ఆత్మను దేవునికి విరోధముగా తీసుకొని వెళ్ళే మాటలు నీలో ఉన్నట్లయితే నీవు నిజముగా ఈ ఉదయకాల సమయమున నీ హృదయాన్ని ఒక్కసారి మరలా పరీక్షించుకొని దేవుని సన్నిధిలో నీవు సరిచేసుకోవాలి. నీ హృదయంలో నుండి వచ్చే, నీ నోటిలో నుండి వచ్చే మాటలు ఎదుటివాడిని గాయపరిచినట్లయితే, అతని కోపము రేపినట్లయితే నీవు ఆ ఆత్మ కోసం జవాబుదారీగా ఉంటావని గ్రహించుకోవాలి. మృదువైన మాట కోపమును చల్లార్చును, కఠినమైన మాట బుద్ధిహీనముగా నువ్వు మాట్లాడే మాట ఎదుటివాడిని గాయపరచును అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. నీవు ఎలాంటి తలంపులతో, ఎలాంటి కార్యములను నీవు మాట్లాడుచున్నావో ఒక్కసారి ఆలోచించుకోవాలి. నీ నోటి నుండి వచ్చే మాటలు బట్టి నీవు బుద్ధిమంతుడివా, బుద్ధిహీనుడివా అని చెప్పగలరు. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. 3వ వచనం చూసినట్లయితే, దేవుని యొక్క కన్నులు లోకమంతా ఉన్నాయి, సంచరిస్తూ ఉన్నాయి. జ్ఞానముగా నడుచుకునే వ్యక్తి పైన ఆయన యొక్క కన్నులు ఉన్నాయి, బుద్ధిహీనముగా నడుచుకునే వ్యక్తిని ఆయన చూస్తూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నీ బుద్ధిహీనతను బట్టి, నీవు బుద్ధిహీనతతో చేసిన కార్యమును బట్టి ఎంతమందిని గాయపరిచినావో, నీవు మృదువైన మాట జ్ఞానముతో పలికిన దాన్ని బట్టి ఎంతమంది యొక్క జీవితాల్ని ఆశీర్వాదకరంగా చేసినావో అని ఒకసారి పరీక్షించుకోవాలి. మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దావీదు మహారాజు దగ్గరికి
నాబాలు అనే వ్యక్తి చెప్పిన మాటలను విన్నప్పుడు ఆయనలో కోపం వచ్చినది. ఆయన కత్తి దూసి అతన్ని చంపేదానికి బయలుదేరినాడు. అయితే అతని భార్య అయిన అబిగయేలు దావీదు ముందు వచ్చి మృదువైన మాటలను పలికిన దాన్ని బట్టి ఆయన కోపమును సల్లార్చుకొని తిరిగి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. నాబాలు యొక్క మూర్ఖత్వాన్ని బట్టి, తన యొక్క మూర్ఖపు మాటలను బట్టి తన ప్రాణమును కోల్పోయే స్థితికి వచ్చినాడు. అయితే జ్ఞానముతో వివేకముతో నడుచుకున్న అబిగయేలు అతను రక్షించేదానికి ప్రయత్నించినది అన్న కార్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉదయకాల సమయమున నీవు ఎలాగో ఉన్నావో దేవుని యొక్క దృష్టి నీ పైన ఉన్నది. నీ జీవితమును ఆశీర్వదించేది, నీ జీవితంలో ఆశీర్వాదమును తీసుకొచ్చేది నీ మాటలని నువ్వు గ్రహించుకొని దేవుని సన్నిధిలో నీవు నీ హృదయాన్ని సరిగా నిలబెట్టుకునేదానికి ప్రయత్నించమని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. బుద్ధిహీనమైన కార్యంలో, బుద్ధిహీనమైన మాటలకు స్థలం ఇవ్వకుండా దేవుని కొరకు జీవించుము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, దేవా నీ కొరకు జీవించేదానికి, నీ కొరకు నిలబడేదానికి, నీలో ఎదిగేదానికి, దేవా మేము జ్ఞానము కలిగిన మాటలతో జీవించే అనుభవం కలిగి ఉండేదానికి నీవు మాకు సహాయము చేయమని. మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది యేసయ్య. కఠినమైన మాట ఎదుటివాన్ని కోపము అధికము చేస్తుందని నీ వాక్యము సెలవిస్తుంది. మేము మా మాటలు ఎంత జాగ్రత్తగా వాడుతున్నామో అని గ్రహించుకునేదానికి, మాటలలో యథార్థముగా ఉండేదానికి, ఎదుటవాన్ని కోపము లేకపోతే ఎదుటవాని యొక్క కోపమునకు మేము గురి అవ్వకుండా మమ్మల్ని మేము తప్పించుకునేదానికి మాటలను జాగ్రత్త పరుచుకునేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలం నడిపించునుగాక. ఆమేన్.